చేసుకోవద్దండి, ఖచ్చితంగా అనకాలండి. నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. కాపీ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న నువ్వు ఇచ్చినా కూడా ఆన్లైన్లో ఎక్కిమని ఒక పక్కన ఆఫీసర్ నాకు ఇలేస్తారని అన్నాను ఒక కంప్లైంట్ పొద్దున్న నీ ఓటు రాకపోతే ఎవరు ప్రూఫ్ ఏమి ఎవిడెన్స్ ఏమి మనకి ఇచ్చే రిసీవ్ కాపీ అది ప్రూఫ్స్ అనమాట. సంతకాలు చేసి నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మామ, జాగ్రత్త. అట్లా ఏమన్నా ఇనుకోకుండా నాకు చెప్పండి. ఏమో అల్లుని చెప్పు చాలు. ఒకవేళ తెలుసుకోకుండా అల్లు చెప్పి అన్నీ మిగిలిపోయారండి. పడుకో అన్నీ ఇచ్చేస్తారావా? ఓట్లు అన్నీ ఫారాలు ఫిలప్ చేసి మీరు ఓట్లు అన్నీ ఫారాలు ఇచ్చినారా లేదు? మీకు ఫారాలు ఇచ్చలేరు, నంబర్లు ఉండవు, జాగ్రత్త ఉండవు నంబర్. ఫస్ట్ జాన్ రమ్మని ఇంటి దగ్గర రేపు వస్తాడు రమ్మను. ఫస్ట్ ఓటు చూసుకోమను. ఇది కాదు పనులు కాదు ముందర ఓటు కానీ లేకుంటే ఎవరు ఆడతారు చెప్పు. టైం దగ్గరకు పడేది వచ్చినమ్మా. నంబర్లు ఉండవు మావే, నంబర్లు ఉండవి, కార్డులు ఉండవనే కాదు. అవన్నీ వెతుక్కుని మనం ఫామ్ సార్లతో ఫామ్ ఇచ్చుకుని ఫిలప్ చేసుకుని ఇచ్చుకుని ఆన్లైన్లో ఎక్కించేంత వరకు మన బాధ్యత అది. మనమే నెగ్లెక్ట్ చేస్తే ఎవరు రేపు అతను సార్కి ఫోన్ చేసి అడిగితే నంబర్ ఉండదు. తమ్ముడు చెప్పు, వాలంటీర్ పని చేసాడు తమ్ముడు బాగా చేసుకున్నాను కదా వాళ్ళకి. ఏం పెద్ద మరొద్దండి. అంత ఫార్ ఇచ్చినారు సార్కి. ఒక కాపీ మీ దగ్గర ఉందా? ఒక కాపీ. అదే 2 ఓట్లు ఉంటే 2 కాపీలు ఉండాలా, 2 వాళ్ళకి ఇచ్చిండాలా. బాగా జాగ్రత్త. ఫామ్ సంతకం చేసి పెట్టుకోండి మళ్ళీ. ఏమ్మా ఓకే మీదాకా అందరూ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినారా? ఇంకొక ఒకటి ఉందా? అందరూ ఒక్కోటి ఉందా? ఉంది కదా. ఆ ఇచ్చిన ఫామ్లోనే ఎవరు ఇచ్చినా వాళ్ళు సంతకాలు చేసుకున్నారు చూడు. చేసుకున్నారా? మీకు 2 కాపీలోనా ఒక కాపీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక కాపీ సంతకాలు చేసుకుని మనం వద్ద పెట్టుకోవాలా. ఇప్పుడు నీకు 2 కాపీలు ఉంటాయి, 2 ఇచ్చినారు కదా ఫామ్స్. నిలబడి 2 మాటలు చెప్పెడదాం. వెళ్తురా ఉన్నామా? ఇదా పాప బాగా చెప్పేదండి. కాపీలు ఇచ్చారు పెద్దమ్మా, 2 ఈడే ఉండవి, ఒక యాయి లేదు. ఇచ్చొచ్చామంటే దానికోసమే నేను తీసుకోవాలేదు. నువ్వేమనుకున్నావు? ఇది నాది ఒకటి అమ్మది, నాది ఉండవు అనుకున్నావు. 2 నువ్వే ఇచ్చినావు, 2 ఈడ అమ్మ ఉండవు. నీకు అర్థమైందా? అది తమ్ముడు ఉండగా ఇప్పుడు ఫిలప్ చేసుకుని ఇట్లా సంతకం చేయాలి. ఇట్లా సంతకం చేయాలా? ఇప్పుడు ఫిలప్ చేసుకోమన్నా అది తమ్ముతో ఫిలప్ చేసుకోమని. అది తమ్ముడు ఉండవు పోయేలా పోండి. 3 కూడా వచ్చిందేమో. నీదా ఇంకొకటి కూడా పోయి చూడు. ఏమాక పోయింటి పనికి రానప్ప. ఏమి సిక్కులేదా? ఏమి నీకు ఒకటి సిక్కులేదా? తమ్ముడు సోమా తమ్ముడు ఈ ఫామ్ యాడున్నది? ఎవరు చూడు, కొట్టు చూడు. దీంట్లో ఓటు ఐడి కార్డు, ఈ ఆధార్ కార్డు కాదు, ఓటు దాన్ని చూసి కొట్టి చూడు. చూస్తారండి. ఏదన్నా మీకు తెలియకోకున్నప్పుడు మన దగ్గర రావాలా. మీరు యాడ పనులు పోవాలో ఏం తెలియదు, ఊకే తిరుగుతుంటారు మన వాళ్ళు. అందుకోసమే తిరగకూడదాకా. ఇప్పుడు మీకు వస్తే నాకు చెప్తే అయిపోయి కదా. నారాజు ఉన్నాడు తమ్ముడు ఉండడు, యాడికి పోయి ఇల్లు ఉండదు తెలిస్తే మీకు వస్తే అయిపోయి కదా. రేపు అతనికి ఒక్క ఓటు మిస్ అయినా ఏం పరిస్థితి చెప్పు. తెలుసా? ఓటు మీ జాగ్రత్త కాపాడుకోవాలా. ఎవరు ఏపీ అంటే లిస్ట్ ఒకటి వచ్చేది. కొత్త ఓటర్ కార్డు ఉంటే మనకి బూత్ ఇట్లా చూపిస్తుంది. యాసర్తో ఉంటుంది. ఎవరితో పోవాలి? ఇది కొత్తది కావాలి ఓటర్ కార్డు. అక్క కొత్తది ఇప్పుడు నీతో కొత్తది లేదా? ఇప్పుడు నైట్ ఉంటుంది, పొద్దున్న 8 గంటలకి 8 గంటలు ఇంటి దగ్గర 8 గంటలు రా. ఓటర్ లిస్ట్ ఉంటుంది, దాంట్లో వెతికి దాన్ని చూసి నీకు కాపీ చూపిస్తారు. ఇది చూడు, మర్చిపోయాను మరి నెగ్లెక్ట్ చేయదు. మరి మనిషి ఏమన్నా ఏమన్నాడు వయసు పనికి
చిన్నవా మీద అయిపోయినా అంతా ఏమైపోయా 2 ఫారాలు ఇచ్చిరా 2 ఫారాలు ఇస్తే ఒకటి ఇచ్చినా ఒకటి పెట్టి వద్దుందే మరి ఒకటి వద్దు తెచ్చుకో ఒక అయిపోయి అంటారు మీరు ఒకటి కాపీ తెచ్చుకొని రిసీవ్ కాపీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చుకోనండి పోనీ తెచ్చుకొని ఇచ్చినమ్మా ఈ లేకుండా నాకు చెప్పు నేను ఇప్పిస్తాను అదే నీకు ప్రూఫ్స్ రేపు పొద్దున ఇచ్చినావా నువ్వు ఇచ్చినాక వాళ్ళు ఆఫీసర్ నాకు ఇవ్వలేదంటే అప్పుడు నీ పరిస్థితి ఏమి ఇంకోటి ఇస్తారు ఇంకోటి నీ వద్ద పెట్టుకోవడానికి అదే అవి తెచ్చుకోపండి ఇచ్చినామా తమ్ముడు కూడా చెప్పు మరి నువ్వు రా అది నీవు మరి నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఇప్పుడు నీకు 2 ఫారాలు ఇచ్చారు గోపి 2 ఇచ్చినారు నీకు ఒకటి ఫిలాప్ చేసుకున్నా ఒకటి ఫిలాప్ చేసి సారాలు గేలా ఒకటి నీ వద్ద పెట్టుకున్నా అవి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సారాల దగ్గర మీకు నీ వద్ద పెట్టుకునే ఫామ్ దగ్గర సంతకం పెట్టుకున్నావు చూడు బాగా జాగ్రత్త ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇచ్చిన ఫామ్ ఆన్లైన్లో ఎక్కలేదు అనుకో అప్పుడు ఎవరు సమాధానం కాదు అట్లా కూడా నా భార్య కూడా వాళ్ళ అమ్మ ఆధార్ కార్డు కావాలని చెప్పి అట్లా వాళ్ళ అమ్మది ఆధార్ కార్డే చేపిస్తుంది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నీ దగ్గర పెట్టుకుంటారు రేపు పొద్దున ఆన్లైన్లో ఎక్కలేకపోతే ఇచ్చిన ఆఫీసరే రెస్పాన్సిబిలిటీ జాగ్రత్త అది అంటున్నాను అది కాపీ ఏమన్నా నీ లేకపోతే చెప్పు మరి ఇప్పిస్తాము వద్దు పెట్టుకున్నారు రేపు అది ఆన్లైన్ ఎక్కేంత వరకు కోపి ఇస్తాం దాన్ని గైడ్గా పెద్దాం ఏం పెద్దామా ఎక్కించుకుంటే ఓటు ఇచ్చొచ్చినా ఫారాలు మరి ఒకటి వాళ్ళకి ఇవ్వాలి ఒకటి మీ వద్ద పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకున్నాను జాగ్రత్త ఏం మరిచేదు నువ్వు మరి నెగ్లెక్ట్ చేయొద్దండి టైం లేదు దగ్గరగా ఇచ్చుకోవచ్చుకున్నాను మరి ఏమాక కుషానా బాబా మీదమ్మా ఇచ్చోసరి ఒక కాపీ ఉంది మీ దగ్గర మరి ఒక్కోటి పోయి మళ్ళీ ఇంకోటి ఒక కాపీ రిసీవ్ కాపీ ఇచ్చుకోవచ్చుకోండి ఒకటి ఈ లేకుంటే మాకు చెప్పండి రేపు పొద్దున ఆన్లైన్లో ఎక్కలేదంటే ఎవరు దాని సమాధానం రేపు పొద్దున ఇచ్చినా కూడా ఇవ్వలేదంటారు అప్పుడు వాళ్ళు ఇచ్చొచ్చింటావు కబుకని రాలేదు నీ నేమ్ పేరు సార్ మాకు ఇవ్వలేదంటారు ఇవ్వలేదన్నప్పుడు ప్రూఫ్స్ ఏమి ఎవరోజు మీకు ఇంకో కాపీ ఇస్తారు సంతకం చేసి అదే మీకు ఎవిడెన్స్ ప్రూఫ్సే జాగ్రత్త అవి తెచ్చుకున్నాను మన నెగ్లెక్ట్ చేసుకున్నది ఎవరు మీకు కాపీ ఇచ్చింటారో ఆ సారే ఇస్తాడు ఈ లేని ఏమన్నా అట్లుంటే మాకు చెప్పండి ఇప్పిస్తాం ఏమ్మా జాగ్రత్త బాబా ఏమా మీదెలాపా ఎన్న ఇచ్చినారు ఫారాల్లో పాపా మీకు మనసుకి 2 ఇచ్చినారా అంటే మీకు ఫారాలే లేదా అంటే ఒకటి ఇచ్చినారో ఒకటి చేసి ఇచ్చినామని చెప్పు వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు చేసుకున్నారు తీసుకోపోయినారను చేసింది వాళ్ళతోనే ఉండదు మనకి ఇచ్చేది కూడా వాళ్ళ దగ్గర ఉంది మీకు ఎవరు కాపీ లేదు 2 కాపీలు ప్రతి మనిషికి ఇవ్వాలా ఇచ్చిన తర్వాత 2 ఫ్లాప్ చేసి ఒకటి వాళ్ళ దగ్గర ఉండాలా ఒకటి మన దగ్గర ఉండాలా మన దగ్గర ఉన్నవి లేని వాళ్ళు ఎవరు ఉండవి ఒకటి ఇచ్చొచ్చిన తర్వాత ఒకటి ఉంది ఇచ్చిన తర్వాత కింద సంతకం చేసుకోవాలా ఎవరు మీకు ఇచ్చిన ఆఫీసర్ సంతకం కూడా చెప్పుకోవాలా చేపం నీవు అంత చేద్దాం మళ్ళీ ఎలా పని మరి రాను మరి ఏమాక నీదే ఎప్పుడైనా అదే మరి ఒక్కోటి ఇచ్చినప్పుడు నరసింహ నాకు ఒకటి ఇచ్చారా పని మీరు నాకు చెప్పాలి కదా తెలుగు ఉన్నప్పుడు అడగాలి కదా అవి డబల్ ఉంటది ఒకటి వాళ్ళు తీసుకుంటారు ఒకటి మనకి ఇస్తారు అట్లా ఇంకోటి నీకు ఇచ్చారు మరి వాళ్ళతోనే ఉంటది వాళ్ళ దగ్గర ఉంటది పోయి అడగండి లేకుంటే మనకు తమ్ముని కన్నా నాకని చెప్పండి మనకి తెచ్చిస్తారు నెగ్లెక్ట్ చేసుకోవద్దండి ఎక్కడ పోతావు ఇప్పుడు నువ్వు ఇట్లా ఎట్లా పోతావు గ్రీన్కి నీ కాపీ కూడా రిసీవ్ కాపీ అట్లా తెచ్చుకున్నా ఇది ఎంత ఎదారు ఉండదు మనకు రొట్టెలో ఓటు కూడా అంత ఎదారు ఉండాలి నెగ్లెక్ట్ చేసుకోకూడదు ఏమాక జాగ్రత్త మళ్ళీ నాకు వచ్చి చెప్పండి ఇవ్వాల్సిందే ఆ బాధ్యత వాళ్ళు ఈయనకి లేదు చెప్పేకి లేదు నరసింహన్ వచ్చిపోయని చెప్పు మరి నెగ్లెక్ట్ చేద్దానమ్మా నేనే ఉండి ఏమే ఎందుకు అలా ఓటు ఉంది ఐడి కార్డు ఉందా ఓటు వేసేది లేదా ఇందుకు ఎప్పుడు ఓటు వేయలేదు యాడేసి వస్తుంటే ఓటాక బాడి ఉందా పని చేయండి అబ్బా అక్క ఒక పని చేయక నువ్వు పొద్దున రా అవి ఓటర్ లిస్ట్ ఉంటుంది దాంట్లో నువ్వు వెతుకుతాము నువ్వు ఆ బూత్కి వేసి ఆ బూట్లో నేను నిదానం వెతికితే దొరుకుతుంది రైట్ నువ్వు రాక మీరు పొద్దున ఓటర్ లిస్ట్ వెతుకుతావు నువ్వు పొద్దున రావాలక నీ ఓటు నీ బాధ్యతగా నువ్వు రావాలా నెగ్లెక్ట్ చేసినావు అనుకో నీ ఓటు పోతుంది అసలు రేపు అది నీ గవర్నమెంట్ నుంచి ఏం లబ్ధి పొందువు నేను ఎవరు అడుగురు ఓటు ఫస్ట్ మన హక్కు
ఫిలప్ చేసి ఇచ్చినావా? ఏమో మళ్ళీ ఎప్పుడు ఇస్తావు ప్రభు? కాదు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నా ఫస్ట్ నువ్వు ఓటు హక్కుని వినియోగించుకో. నువ్వు ఓటు వినియోగించలేకపోతే ఓటు లేనప్పుడు నువ్వు ఎన్ని చేసి ఏముండదు. నీ ఓటు ఫస్ట్ కదా. రైట్, అంటే ఫస్ట్ టైం లేదు. టైం ఏం చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఫారం ఫిలప్ చేసుకుని ఒకటి రిసీవ్ కాపీ మీద వద్ద పెట్టుకున్నాడు. 2 ఇచ్చింటారు కదా, ఒకటి ఇచ్చినారు కదా. ఆ ఒకటి ఫిలప్ చేసి మిగతా ఇంకొక కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. రిసీవ్ కాపీ అంటే 2 కాపీలు వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు. అంటే రేపు పొద్దున వాళ్ళు ఆన్లైన్లో ఏదన్నా మిస్టేక్ చేయకపోతే రేపు పొద్దున మీకు ఇచ్చిన కాపీ రేపు ప్రూఫ్స్ అనమాట, ఎవిడెన్స్. ఎలక్షన్లో 2 కాపీ ఉండాల్సిన కాపీ వద్ద పెట్టుకోండి. సంతకం చేసుకుని పెట్టుకోండి, మళ్ళీ మిస్ చేసుకోవద్దండి. మీరు పార్లమెంట్లో పెట్టుకోవద్దని మళ్ళీ మీ ఓటు మీ దాన్ని చేసుకోవాలా. మరి చెప్పులు వచ్చి ఒకదం వచ్చి ఏ రాజు ఫారాలు ఫిలప్ చేసిరా మీరాక పాపా పెదపా అయిపోయినా అన్నీ ఎన్ని ఇచ్చినారు ఫారాలు మీకు? 4 ఇచ్చినారు. 2 ఫిలప్ చేసి 2 ఇచ్చినారా, 4 ఇచ్చేసినారా? వాళ్ళ దగ్గర సంతకం చేసుకున్నారా? కాపీ కదా తీసుకో, ఆ కాపీ తీసుకోరా. ఏడుంది తీసుకురా గైడ్గా. నీకు ఎవరు కాపీ ఇచ్చినారో వాళ్ళ దగ్గర ఇటు సంతకం చేసుకుని ఆ కాపీ వద్ద పెట్టుకోవాలా. రేపు ఎలక్షన్ రోజు అది నీది ఓటు కానీ రాలేకపోతే దానికి సంబంధించిన ఆఫీసరు నీకు సమాధానం చెప్తాడు అనమాట. ఇక్కడ సంతకం అంటే రేపు అది నీకు సంతకం చేయకుండా ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, అది ఎవరు తప్పు అవుతుంది? నీకు తప్పు అవుతుంది. నన్ను సంతకం చేయాలని కదా సార్, నన్ను వాళ్ళు తప్పు, వాళ్ళు ఫామ్ ఫిలప్ చేసి వెళ్ళదంటారు. ఏమంటారు? బాగా అర్థమైనాక ఈ ఫామ్ సంతకం చేసి నీకు తీసుకోలేకపోతే నేను ఫామ్ ఇచ్చినాను నాకు, కానీ వాళ్ళు రిటర్న్ నాకు ఫామ్ ఇవ్వలేదు సార్, వాళ్ళది పొరపాటు అని అంటారు. ఆల్రెడీ ఫిలప్ చేసి ఉంటారు వాళ్ళు, ఇచ్చింటావు నువ్వు. కానీ దానికి అమ్మా అయినా ఎందుకో నువ్వు సంతకం పెట్టుకోవాలంటే నీ ప్రూఫ్స్ అనమాట. రేపు పొద్దున ఆఫీసర్ నీకు అబద్ధాలు చెప్పుకోకుండా ఏదో మిస్ అయితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళే అనమాట. ఖచ్చితంగా సంతకం చేసుకో. అది ఎవరు ఇచ్చినారో ఆ కాపీలపై సంతకం చేసుకోవచ్చుకో, నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఏమా పాపా మీదేమా అమ్మోదనే మీదమ్మా అట్లా అదే వాళ్ళే ఇంకా విషయం మంది దాన్ని కాదు. ఎట్లమ్మా ఓటు ఎట్లా వాళ్ళు మీది ఎట్లా ఓటు ఏమి ఇచ్చొచ్చా? ఏమి అట్లా కాదప్ప, నీకు 2 ఫారాలు ఇచ్చింటారు కదా వాళ్ళు. తీసుకోరా కాపీ తీసుకోరా. ఇప్పుడు మనము ఇట్లా మిస్ అయిపోయేది ఏం మనకు తెలీదు, ఇచ్చారా మనం ఇచ్చొచ్చామంటారు. అల్లు మీరు అల్లు ఏమి ఇచ్చారా? ఎన్ని ఫారాలు ఇచ్చారు వాళ్ళు? మీకు మనిషికి ఎన్ని ఫారాలు ఇచ్చినారు? మనిషికి 2 ఇచ్చినారు కదా మీకు వాళ్ళు. కందమ్మా పాప సంతకం చేసి ఇచ్చినారా? పక్క అట్లా అది పని అట్లా ఉండాలి. ప్రూఫ్ మీరు అట్లా ఉండాలి అందరూ అట్లా ఉండాలి. సంతకం చేసుకున్నారు ప్రూఫ్ అనమాట. సంతకం చేసి రిసీవ్ కాపీ ఇచ్చినారు. రైట్, అట్లా ఉండాలి చూడు. ఇది కాదు మరి ఇవే మేము ఇది చేసుకుని వచ్చింది అంతా చేసుకుని వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ వల్ల సచివాలయంలో కదా ఏమో వీడు వచ్చింది కదా. ఇప్పుడు ఒక ఫామ్ ఇచ్చినారు, ఒకటి ఇచ్చి వచ్చినావు రైట్. నువ్వు మళ్ళీ రేపు పొద్దున ఆన్లైన్లో నీ పేరు రాలేదనుకో, నీకేం ఎవిడెన్స్ ప్రూఫ్ ఏమి ఇలేదు కాదు. ఇచ్చేటప్పుడే 2 ఫారాలు గవర్నమెంట్ ఇచ్చేది, మనిషికి 2. ఎందుకు ఇచ్చేది తెలుసా? 2 ఫామ్లో 2 ఫారాలు ఫిలప్ చేసుకోవాలా. ఒకటి వాళ్ళకి ఇవ్వాలా, ఒకటి వాళ్ళ దగ్గర ఇక్కడ సైన్ చేయించుకోవాలా రిసీవ్ కాపీ దగ్గర. దాన్నే ఎవిడెన్స్ ప్రూఫ్ అంటారు. రేపు పొద్దున ఆ ఆఫీసర్ ఎక్కి లేకపోతే రెస్పాన్సిబిలిటీగా రేపు పొద్దున సమాధానం ఆ ఆఫీసరే చెప్పేది మనకి. రేపు అధికారులు ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు ఎక్కి లేకపోతే. ఇప్పుడు ఎవరికి ఇచ్చినావు నువ్వు ఆ కాపీ? ఆ మేడం పోయి దగ్గర పోయి తెచ్చుకో. ఒకవేళ లేదా నీ లేదంటే నా దగ్గర వచ్చి చెప్పు, ఇప్పిస్తాను. ఫస్ట్ నువ్వు ఆ కాపీ వద్ద పెట్టుకున్నా. ఏమనుకుంటావు? నువ్వు ఎక్కిస్తా ఏమి యాడో నాకు వచ్చి చెప్పు, నన్ను ఇప్పిస్తాను. నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమన్నాడు మరచదు మళ్ళీ. ఫారాలు ఇచ్చినారు, ఓట్లు ఇచ్చినారా? అన్ని ఫారాలు ఫిలప్ చేసి ఇచ్చినారా? ఎన్ని ఓట్లు ఉండవు మీ ఇంట్లో? 5 ఓట్లకి మనిషికి ఎన్ని ఫారాలు ఇచ్చినారు?
రెండు ఇచ్చిండ్రా వాళ్ళు వాళ్ళ కోడ్ ఫిల్అప్ చేసి ఇచ్చామో ఒకటి మాత్రం పెట్టింది. 5 ఫారాల్స్ ఉండవు కదా మీ దగ్గర? 5 ఇచ్చినారా? 5 ఉండవు కదా అల్లుడు? 5 ఇచ్చిన వాళ్ళ దగ్గర కాపీ దగ్గర సంతకాలు చేసుకున్నారా? అన్ని సంతకాలు చేసుకున్నా చేసాడా స్వచ్ఛలంలో ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినారు. మరి మీ దగ్గర ఉండే ఫామ్స్ మీద సంతకం చేసుకున్నారా? చేర్చుకునండి. ఏ ఆఫీసర్ ఇచ్చినారో ఆఫీసర్ దగ్గర నాకు కింద వాళ్ళు సంతకం చేసుకుని వద్ద పెట్టుకోండి జాగ్రత్త. రేపు ఎలక్షన్లో వచ్చేంత వరకు మీకు అదే వస్తుంది ఎవిడెన్స్ ప్రూఫ్. రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఎక్కలేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అదే వస్తుంది ప్రూఫ్. మరి నెగ్లెక్ట్ చేసుకోవద్దని మీరు ఆ సంతకం చేసుకొచ్చి పెట్టుకున్నాం. మీ పని అయిపోయినట్లే. అల్లుడు అంత ఉన్నారమ్మా? లేదా రవి లేడా? రవి చూసుకుంటే అలా రవి అంతా వాళ్ళే అంతా ఓటర్ లిస్ట్ అన్నీ చేసినాడు కదా అల్లుడు. అన్నీ కాపీ రిసీవ్ కప్పు పెట్టుకున్నారు ఒక్కోటి. ఏమంటే అల్లుడు అంతా తిరిగినాడు కదా ఉంటాడు కదా చూసుకుంటాడని మనం అడుగు. ఫాలో రాలేదా? టైం లేదు మమ్మ. ఏమే అడుగుతా, ఫోన్ చేసి అడుగుతాను. బాబా మీకు ఏమో ఉన్నాడు అల్లుడు? ఓటర్ లిస్ట్ అన్నీ ఆన్లైన్ చేర్చుకుంటారా? ఫారాలు ఇచ్చినారా? ఎన్ని ఇచ్చినారు? ఎన్ని ఇచ్చినారమ్మా? ఒక్కొక్కరు 2 ఇచ్చినారమ్మా? ఒకటి ఇచ్చినారా? ఇంకొకటి ఇంకొక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద వాళ్ళ దగ్గర సైన్ చేసుకుని మీ వద్ద పెట్టుకునండి. వచ్చినా నన్ను కలమనమ్మా. ఇంపార్టెంట్ మళ్ళీ మరి మీరు నెగ్లెక్ట్ ఉండదు దాన్ని. అన్నీ అయిపోయాను మీవి అంత ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? అన్నీ ఓకేనే? ఫారాలు ఇచ్చిరా? ఇంకా ఇచ్చేది ఉండదు. చెప్పు చెప్పు వద్దనా? దిగలేరా? కాదక్క ఇప్పుడు నీకు ఎన్ని ఫారాలు ఇచ్చినారు? అవునా అక్క? నీకు మీకు ఇంట్లో ఎన్ని ఓట్లు ఉండవే? 3 అంటే ఒక్కొక్క 2 ఫారాలు ఇచ్చినారా? 2 ఫారాలు ఒక్కొక్కటి ఫిలప్ చేసి ఇచ్చినారా? మిగతా సింగల్ ఉందే దాని మీద సంతకాలు చేసుకున్నారు చూడు. ఒకవేళ చేసుకోలేకపోతే కూడా మీకు ఎవరో ఫామ్స్ ఇచ్చినా సార్ దగ్గర సంతకం చేసుకోవాలా. ఎందుకు తెలుసాక బాగును? రేపు పొద్దున నీ ఓటు ఆన్లైన్లో కానీ ఎక్కలేకపోతే నీ ఓటుకి కారకులు సమాధానం రేపు పొద్దున నీకు ఇచ్చిన ఫామ్ ఆఫీసరే రెస్పాన్సిబిలిటీ. అది సాక్షి అనమాట. రిసీవ్ కప్ అంటారు దాన్ని. జాగ్రత్త పెట్టుకోవాల్సి. మరి మీరు ఏదైనా పోగొట్టుకున్నాను రేపు పొద్దున ఓటు రాలేకపోతే అదే మీకు ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏమాక మనిషి. మరి నమస్తే బాబా. నమస్తే అమ్మా. ఏమా ఎవరు లేరు ఇంట్లోనా? ఎవరున్నారు పిల్లలు అందరినీ? రామా అందరూ ఓటు అయిపోయినా మీ ఫారాలు ఫిలప్ చేసుకుంటే అన్నీ ఫారాలు ఎవరున్నారు ఇంట్లోనా? నమస్తే ఎడవేండి అక్క. ఓటర్ ఫామ్ ఇచ్చిరా? ఫామ్స్ ఇచ్చినారా? మీరు రిటర్న్ ఇచ్చిరా? ఎన్ని ఫామ్స్ ఇచ్చినారా అక్క? 2 అంటే ఒకటి మీ దగ్గర ఉందే? వద్దుందే? అందరికి ఒక్కొక్కటి వద్దుందే? ఇచ్చిన వాళ్ళు సార్ సంతకాలు ఉండవు కింద. బాగా జాగ్రత్త. మళ్ళీ ఓటు మరి నెగ్లెక్ట్ చేయొద్దండి, నిర్లక్ష్యం చేయొద్దండి. మీ ఓటు మీ హక్కుని కాపాడుకునే దాంట్లో హుషారు ఉన్నాను. మాకు నెగ్లెక్ట్ మాది చేసుకోవద్దండి. మీద అయిపోయిన నమస్తే తమ్ముడు. అయిపోయిన మీద అన్నీ ఇంట్లో అందరు ఫ్యామిలీలు అందరివే ఏమ్మా ఉన్నదే? ఎన్ని ఫారాలు ఇచ్చినారు మీకే? ఒక్కొక్కరు 2 ఇస్తారు కదా? ఇచ్చినారా? 2 ఒకటో వచ్చింది. నా భార్యది 2 వచ్చింది. ఎవరెవరు 2 వచ్చావునో వాళ్ళు 2 ఫారాలు ఫిలప్ చేసి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చి మన దగ్గర వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుని పెట్టుకోవాలా. ఒకటి ఒక్కోటి ఇచ్చిన వాళ్ళు మరి ఫామ్ ఫిలప్ చేసుకుని వాళ్ళ దగ్గర పోయి మరి ఇంకొక కాపీ తీసుకుని సంతకం చేసుకున్నాడు. ఆ రిసీవ్ కాపీలో వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుని ఆ కాపీ మరి ఎలక్షన్లో వచ్చేంత వరకు జాగ్రత్త పెట్టుకోవాలి. చూడు నాకైతే కాపీ ఈ లేకుంటే పోయి అడుగు ఇప్పించుకో, లేకుంటే నాకు వచ్చి చెప్పు.
రేపు మీకు రేపు పొద్దున ఓటు ఎక్కలేదంటే అదే మీకు ఎవిడెన్స్ ప్రూఫ్స్ అర్థమైందా? అట్లాగే రేపు మరి నెగ్లెక్ట్ చేయొద్దండి. లేదు ఇంట్లో ఫ్యామిలీ ఫస్ట్ ఓటు చూసుకోనండి. సరే ఎన్ని పనులు ఉన్నా నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. మన ఓటు కాఫీ రాలేదు. ఆ. ఇంకా నా భార్య అయితే 2 వచ్చింది. ఆ. ఇంకా తమ్ముడు ఈ అమ్మ 2 వచ్చింది. మీరు తెచ్చుకున్నారు సోమ్మా. మీకు ఎవరెవరో ఒక్కోటి ఇచ్చినారో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కాపీ దగ్గర పోయి ఒకటి తెచ్చుకునండి. తెచ్చుకుని సంతకం చేసుకునండి. అట్లా ఏదో నీ లేకుండా మాకు చెప్పండి, మనం తెచ్చిపిస్తాము. కానీ నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. హుషారు, జాగ్రత్త. ఓటు ఏమి ఓటు ఎంత కాపాడుకుంటే మనకు అంత మంచి. మరి నెగ్లెక్ట్ చేసినారనుకో ఆ మళ్ళీ రేపు పొద్దున్న ఎలక్షన్ అప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది చూడు. మళ్ళీ అట్లాగే ఆ కాపీ చాలా వద్ద పెట్టుకోవాలి. పెట్టుకుంటాను.